అలానే ఎంసీఎస్ రావు తెలంగాణలో జరుగుతున్నటువంటి కల్వకుంట్ల ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో అది ఇప్పుడు తెలంగాణ సమాజానికే కాదు తెలుగు సమాజానికి ఒక పెద్ద షోలా కనిపిస్తోంది. ఆ షో ఎలా ఉంది అనే దాని మీద వాట్సాప్ యూనివర్సిటీలో ఒక ఆర్టికల్ చక్కర్లు కొడుతోంది. అసలు ఆ ఆర్టికల్ ఎందుకు రాశారు, ఆర్టికల్ రాయడానికి కారణం ఏంటి అనేది నేను విశ్లేషిస్తాను. అసలు ముందు ఆ వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతున్నటువంటి ఆ కంటెంట్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఆ తర్వాత దాని మీద నేను విశ్లేషణ చేస్తాను. అసలు ఎందుకు వాట్సాప్ యూనివర్సిటీలో ఆ విధంగా వాళ్ళు తిప్పుతున్నారు, ఇది వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతుంది. ఇక్కడ చూడండి, నాకు వస్తే నేను పంపించాను వేరే వాళ్ళకి. సో ఈ షో ఎట్లా ఉంది, కల్వకుంట్ల డ్రామారావు, ఇదనమాట వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్. ఎవరు, వాట్సాప్ యూనివర్సిటీలో 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ఉన్న నీ రాష్ట్రాన్ని 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్కి తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా గజన్ రెడ్డి మూర్ఖుడు అరెస్ట్ చేస్తే షో బాగుందని ట్వీట్ చేసావు నీచుడా. అంటే నేను ఆ పదం వాడకూడదు కానీ బట్ అక్కడ రాసింది కాబట్టి నేను చదువుతున్నాను. ఏ కష్టం లేకుండా నువ్వు అధికారం చేతిలో ఉన్నప్పుడు కన్ను మిన్ను ఆనకుండా విచ్చలవిడిగా భోగభాగ్యాలు అనుభవించి వేలు లక్షల కోట్లు ఆస్తుల భూములు దోచావు. అవి చంద్రబాబు నాయుడు పుణ్యమాని వేల రెట్లు పెరిగిన హైదరాబాద్ ఆస్తులే. నీ చెల్లి లిక్కర్ మాఫియా కేసు, నీ బావ నీ తండ్రి కూలేశ్వరం కేసులో, నువ్వు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరియు ఫార్ములా 1 రేసర్ కేసులో ఏముంది బాయ్ కుటుంబం మొత్తం. ఇప్పుడు దోచిన వాటాల కోసం రోడ్డున పడ్డారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మహానేత కుటుంబం కూడా సేమ్ టు సేమ్. ఏమి ఉందరా మీ కుటుంబాల కథాకమేషు, 2 కుటుంబాల కథాకమేషు. చూసారా కాలం వేసే శిక్ష. ఎప్పుడు ఎవరిని హేళన చెయ్యవద్దు కేడిఆర్. నువ్వు గజన్ రెడ్డి హేళన చేసిన చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో దేశంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. నువ్వు జైల్లో పెట్టించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మీ రాష్ట్ర అసెంబ్లీలో నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యేవి మాత్రమే. మీకు పాపం పండింది. షర్మిల చెల్లి, కవిత చెల్లి, మీకు జరగాలి న్యాయం. ఇది ఈ పోస్టు బాగా వైరల్ అవుతుంది. సో ఇది ఎందుకు రాశారు, ఎందుకు రాయాల్సి వచ్చింది అని అంటే నాకు ఆ రాసిన వాళ్ళ భావం లేదంటే ఎందుకు రాశారు అనేది నాకేమర్థం అవుతుందంటే, చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిరాధారమైనటువంటి ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టించారు. ఆయన లండన్ వెళ్ళి లండన్ నుంచి ఆదేశాలు ఇవ్వడంతో స్కెచ్ వేసి లండన్ వెళ్ళిపోయారు. లండన్ నుంచి ఆపరేట్ చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు గారిని పెట్టారు. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో పెట్టే ముందు కర్నూలు జిల్లా నుంచి ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోలీసులు తీసుకొచ్చారు రోడ్డు మార్గం ద్వారా. అది చూసినటువంటి కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు, షో సూపర్ బ్రో అని, భలే చూపించావు బ్రో షో అని చెప్పి ఆనందపడ్డాడు కేటీఆర్ గారు అప్పట్లో. ఎవరిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి షో భలే చూపించావు బ్రో అని చెప్పి. అది ఇప్పుడు గుర్తొచ్చింది ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి, అభిమానులకి అనేది నాకు అర్థమవుతుంది ఆ వాట్సాప్ యూనివర్సిటీ టెక్స్ట్ చూసిన తర్వాత, చదివిన తర్వాత. విధి అనేది చాలా బలంగా ఉంటుంది, బలీయమైనది అని చెప్పి దివంగత రోషయ్య గారు ఒక సందర్భంలో చెప్పారు. హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అవి. విధి చాలా బలీయమైనది, దాన్ని మనం ఎవరు ఎదిరించలేము. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టడం బాధాకరమే, అయినా విధి చాలా బలీయమైనది, దాన్ని అనుసరించాల్సిందే అని చెప్పి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో కూడా అదే చెప్తున్నారు. విధి చాలా బలీయమైనది, విధి రాత అనేది తప్పదది. చంద్రబాబు నాయుడు గారిని షో భలే ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ మీరు రాశారు కదా. ఇప్పుడు ఏమైంది, సంవత్సరం తిరిగే లోపల జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయి ఎమ్మెల్యేగా ఉన్నారు.
ఇప్పుడు ఆయన చెల్లి తల్లి మీద కోర్టులో కేసు వేసి వాళ్ళని కోర్టులో ఎదుర్కొంటున్నారు. ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. తల్లి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేశారు, అలాగే చెల్లి మీద కేసులు వేశారు. సో ఆ కుటుంబం ఎలా ఉంది అని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఛార్జ్షీట్లో అనేక సందర్భాల్లో ఆయన పేరు ఉంది. ఆయన ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు, ఆయన బెయిల్ ఎప్పుడు రద్దు అవుతుందో తెలియదు. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. పులివెందుల్లో రీసెంట్గా ఎన్నికలు జరిగితే పులివెందుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి స్క్రిప్ట్ ఎలా ఉందో అర్థమవుతుంది అని చెప్పి ఆ యూనివర్సిటీలో రాసినటువంటి టెక్స్ట్ సారాంశంగా అనిపిస్తుంది. ఇక సేమ్ అదే సీను ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలంగా ఏ విధంగా నడుస్తుంది? తిహార్ జైలుకి కవిత వెళ్ళారు. తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ బీఆర్ఎస్ పార్టీ మీద, లేదంటే బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల ఫ్యామిలీలో ఉండే సభ్యుల మీద కొంత అసహనంగా ఉన్నారు. ఆవిడ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో మీటింగులు పెట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేశారు. దానికి కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే కేసీఆర్ గారి నుంచి, కేటీఆర్ గారి దగ్గర నుంచి ప్రతికూలంగా సమాధానం వచ్చింది అనేది వినిపించింది. ఆ తర్వాత చాలా తెలివిగా కవిత గారు ఏం చేశారు? బీసీ వాదాన్ని ఎత్తుకున్నారు. బీసీ వాదాన్ని ఎత్తుకొని బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద ఆవిడ స్లోగన్ వినిపించుకుంటూ వచ్చారు, వాయిస్ వినిపిస్తూ వచ్చారు, బహుజన రాజ్యం అంటూ. ఆ తర్వాత చంద్రఘోష్ కమిషన్ ఏదైతే ఉందో చంద్రఘోష్ కమిషన్ నోటీసులు ఇవ్వటం కేసీఆర్ గారికి, దాన్ని వ్యతిరేకిస్తూ ఇందిరా పార్క్ దగ్గర ఆవిడ ధర్నాలు చేయటం ఆవిడ చేశారు. అది లాస్ట్కి ఒక లెటర్ రాసే స్థితికి పరిస్థితి వచ్చేసింది. ఆ లెటర్ లీక్ చేసింది ఎవరు? రాక్షసులు ఉన్నారు చుట్టూరు, కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడి గందరగోళం లేపారు. ఈలోపే బీఆర్ఎస్ పార్టీ విలీనం బీజేపీలో అనేది కొంతకాలం నడిచింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయగానే ఆవిడేం చేశారు? ప్రెస్ మీట్ పెట్టి తాజాగా మొత్తం పార్టీకి అలాగే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసి, ఆవిడ హరీష్ రావు మీద, సంతోష్ రావు మీద వాళ్ళు మోకిలాలో ఎన్ని ఫామ్ హౌస్లు సంపాదించారు, ఎన్ని వేల కోట్లు సంపాదించారు, కాళేశ్వరాన్ని అడ్డుపెట్టుకొని ఇవన్నీ కూడా బయట పెట్టారు. ఇప్పుడు కేటీఆర్ గారిని ఇప్పటి వరకు కేటీఆర్ గారి మీద తీవ్రమైన ఆరోపణలు అయితే చేయలేదు, కానీ ట్వీట్ల ద్వారా ఆయన పార్టీని నిలపలేడు అని చెప్పి ఆవిడ కామెంట్లు చేశారు. సో ఇవన్నీ కూడా ఒక పెద్ద షో నడిపించారు, ఇప్పుడు షో నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఫ్యామిలీ డ్రామా. ఈ ఫ్యామిలీ డ్రామాలో మళ్ళా సేమ్ సీన్, ఆంధ్రప్రదేశ్లో సీన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ఆయన మదరు ఎలా నడిచిందో సేమ్ తెలంగాణలో కూడా కేటీఆర్ గారు వర్సెస్ చెల్లి కవిత, అలాగే ఇప్పుడు కేసీఆర్ గారు వర్సెస్ కవిత, ఇలా నడుస్తుంది. ఇలా నడుస్తూ ఉన్న క్రమంలో అసలు ఈ పార్టీలు ఏంది, వీళ్ళ వ్యవహారం ఏంటి అనేటువంటి చర్చ ఇప్పుడు సమాజంలో జరుగుతోంది. ఎందుకంటే యథా రాజా తథా ప్రజ అంటారు. అలాగే సెలబ్రిటీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు ట్రెండ్ సెట్ చేస్తారు, ఆ ట్రెండ్ ప్రకారం వెళ్తూ ఉంటారు. సమాజం చాలా వరకు వెళ్తూ ఉంటుంది. అలాగే లీడర్లను అనుసరించి ఈ సమాజం కూడా ఉంటుంది. ఒక లీడరు విజనరీ అయితే కనుక ఆ సమాజం బాగుపడుతుంది. అలా కాకుండా అసలు చెల్లి అంటే పట్టించుకోకపోవడం, సొంత చెల్లెలంటేనే లెక్క అసలు పట్టించుకోకపోవటం, వాళ్ళకి రావాల్సినటువంటి ఆస్తుల్లో వాటా ఇవ్వకపోవటం, లేదా వాళ్ళకి తండ్రి నుంచి సంక్రమించినటువంటి రాజకీయ వారసత్వం నుంచి పక్కకు తప్పించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీలో అలాగే వైఎస్ ఫ్యామిలీలో కనిపిస్తూ ఉన్నాయి. దీంతో ఈ ఎపిసోడ్లు చూసినటువంటి వాళ్ళు అసలు సొంత చెల్లెలకే విలువైనటువంటి వాళ్ళు వీళ్ళు సమాజంలో ఉండే మహిళలకు ఎలాంటి విలువిస్తారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. పైగా కేటీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఉచిత బస్సు మీద మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారు. అనేక సందర్భాల్లో మహిళల్ని హత్య చేస్తూ ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కేటీఆర్ గారు. అలాగే జగన్ గారు అయితే అసలు తల్లి మీదనే కోర్టులో నేషనల్ లా ట్రిబ్యునల్లో పిటిషన్ వేసి ఆవిడని కోర్టుకి ఇచ్చారు. సో ఇవన్నీ చూసిన తర్వాత సమాజంలో కుటుంబ వ్యవస్థ, అలాగే సోదర భావం,
అన్న చెల్లెలు బంధం, లేదా అన్న అక్క చెల్లెలు బంధం, తండ్రి కూతురు బంధం, తల్లి కూతురు బంధం, ఇవన్నీ కూడా హంబక్, కేవలం డబ్బులు మాత్రమే ఇంపార్టెంట్ అనేటువంటి సందేశం వీళ్ళిద్దరి ద్వారా ఇప్పుడు సమాజంలోకి వెళ్తుంది, ఈ రెండు కుటుంబాల ద్వారా. మిగతా కుటుంబాల్లో ఉండవచ్చు, కానీ వాళ్ళు సెలబ్రిటీలు కాదు. ఆ కుటుంబాల్లో ఆయా కుటుంబాల్లో ఏం జరుగుతుందనేది ఎవరు పట్టించుకోరు. కానీ ఒక సెలబ్రిటీస్గా ఒక హోదాని రాజకీయంగా అనుభవించినటువంటి వాళ్ళ ఫ్యామిలీస్లో ఏం జరుగుతుంది అనేది గమనించిన తర్వాత మిగతా ఫ్యామిలీస్లో కూడా వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేము అనేటువంటి భావన కలుగుతుంది. సో సమాజంలో ఒక ప్రమాదకరమైనటువంటి బీజాన్ని ఇప్పుడు ఈ రెండు కుటుంబాలు నాటాయి కుటుంబ వ్యవస్థలో అనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది కుటుంబ వ్యవస్థ ఉండాలి, ఉమ్మడి కుటుంబాలు ఉండాలి అని భావించేటువంటి వాళ్ళు బాధపడుతున్నారు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత. అయితే చంద్రబాబు నాయుడు గారి అభిమానులు మాత్రం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు భలే షో చూపించావు బ్రో అని చెప్పి జగన్ గారికి ట్వీట్ చేశారు కదా అప్పుడు. సో ఇప్పుడు కూడా షో అద్భుతంగా ఉందని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఒక టెక్స్ట్ను రాసి దాన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో రాజకీయంగా ఇవన్నీ కూడా కామను. కాకపోతే ఇది సమాజానికి ఇలాంటి ఎపిసోడ్లు మంచి అయితే కాదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది మీరు కూడా తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.